హలో వీవర్స్! ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా? మా రాయలసీమలో ఇష్టంగా చేసుకుని తినే పితికి పప్పు కూర. వినడానికి విడ్డూరంగా కొత్తగా ఉన్నా ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను. ఇది మా రాయలసీమలో చాలా ఇష్టంగా తరచూ చపాతీకి, పూరీకి, రాగి సంగటికి, ఇడ్లీకి, దోసకి, రైస్‌కి చాలా ఇష్టంగా చేసుకుంటారనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్‌లో ఈ పితికి పప్పు కూర వండండి. లొట్టలేసుకొని తింటారు మరి. ఇంకెందుకు ఆలస్యం? రెసిపీలోకెళ్ళిపోదాం రండి. ఇక్కడ చూస్తున్నారు కదా! వీటినే మా రాయలసీమలో అనపకాయలని అంటాము. నేనైతే ఇక్కడ 2 కేజీల వరకు అనపకాయలు తీసుకొని, పైన పొట్టు తీసేసి లోపలుండే గింజల్ని సెపరేట్‌గా తీసుకున్నాను. చూస్తున్నారు కదా! ఇలా అనప గింజలు సెపరేట్‌గా తీసుకోవాలనమాట. ఇప్పుడు మనం అందులోకి నీళ్లతో బాగా శుభ్రం చేసుకొని, మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక 4, 5 గంటల సేపు నానబెడతాం. ఇలా బాగా నానిన తరువాత ఇప్పుడు మనం బొటన వేలుతో ఇలా ప్రెస్ చేస్తే లోపల గింజ కింద పడి పైన పొట్టు సపరేట్‌గా వచ్చేస్తుందనమాట. చాలా ఈజీగా వచ్చేస్తుంది బాగా నానితే కాబట్టి మీరు 4, 5 గంటల సేపు తప్పకుండా నానబెట్టుకోండి. చూస్తున్నారు కదా! ఇలా లోపలుండే గింజలు మొత్తం ఇలా సెపరేట్ చేసిన తర్వాత ఎంత బాగున్నాయో చూడ్డానికి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి వేసుకుందాం. తరువాత మనం అందులోకి పావు కేజీ ఆలుగడ్డలు పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు మనం అందులోకి వేసుకుందాం. వేసుకున్న తరువాత అందులోకి 3 టేబుల్ స్పూన్స్ కారప్పొడి, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, సరిపడంత ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తాన్ని ఒక్కసారిగా కలుపుకొని మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో పితికి పప్పు ఆలుగడ్డలు బాగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు మనం ఇది ఉడికేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, పొట్టు తీసేసిన 10 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం ముక్కలు, 3 పచ్చిమిర్చి, మీడియం సైజులో కట్ చేసుకున్న ఒక టమాటో, మీడియం సైజులో కట్ చేసి వేసుకున్న ఒక చిన్న ఉల్లిగడ్డ తరుగు, ఒక ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క, 3, 4 లవంగాలు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా! ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కర్రీ కూడా చాలా టేస్ట్‌గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇప్పుడు పితికి పప్పు, ఆలు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం వీటికి మసాలా పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసి దోరగా వేగిన తరువాత అందులోకి గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ అందులోకి వేసుకొని, పచ్చి వాసన పోయి నూనె పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకుందాం. తరువాత అందులోకి మనం సెపరేట్‌గా ఉడికించుకున్న ఆలు, పితికి పప్పు అందులోకి వేసుకొని మొత్తాన్ని ఒక్కసారిగా కలుపుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చిక్కబడేంత వరకు ఉడికించుకుందాం. ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను. ఇది కర్ణాటకలో కూడా చాలా ఫేమస్గా చేసుకుంటారనమాట. మీకు గనక తెలియకపోతే ఈ రెసిపీ వెంటనే చేసేయండి. ఇడ్లీకి, దోశకి, చపాతీకి, పూరీకి అద్దరిపోతుంది. అస్సలు మాటలు లేవనుకోండి, అంత బాగుంటుంది ఈ రెసిపీ. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Bye!